హౌస్ఫుల్ 5 కొత్త హిందీ సినిమా మొన్న జూన్ 6న థియేటర్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అంటే ఈ సినిమాకి రిలీజ్ కంటే ముందు ట్రైలర్ చూడడం జరిగింది, చాలా పాటలు యూట్యూబ్లో చూడడం జరిగింది. అన్నీ పిచ్చగా నచ్చేసాయి నాకు. అంటే నేను ఫస్ట్ నుంచి చూస్తున్న హౌస్ఫుల్ సిరీస్, ఇది మొదటి సినిమా కాదు, ఇది 5వ సినిమా. 2010లో వచ్చింది ఫస్ట్ హౌస్ఫుల్ అనేసి. దాంట్లో కూడా అక్షయ్ కుమార్ హీరోనే. అంటే చాలామంది హీరోలు మారుతూ వచ్చారు. హౌస్ఫుల్ 1 మనకు వచ్చేసి మనకు ఒకటి కమల్ హాసన్ సినిమా ఉంది తమిళ్లో, దాని తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, నవ్వండి లవ్వండి అని, మన కమల్ హాసన్ అండ్ ప్రభుదేవ. ఆ సినిమా రీమేక్ ఇది హౌస్ఫుల్ హిందీలో. అప్పుడు దాంట్లో అక్షయ్ కుమారు, రితేష్ దేశ్ముఖ్, అర్జున్ రాంపాల్ ముగ్గురు హీరోలు, లారా దత్తా, దీపికా పడుకోన్ అండ్ జియా ఖాన్ అప్పుడు హీరోయిన్లు. డైరెక్టర్ వచ్చి సాజిద్ ఖాను, ప్రొడ్యూసర్ వచ్చి సాజిద్ నడియాడ్. వాళ్ళ పెద్ద హిట్ అయింది అది. ఆ రోజుల్లోనే 30 కోట్ల బడ్జెట్లో తీస్తే ఆ రోజుల్లో 125 కోట్లు వచ్చాయి ఆ సినిమాకు. మంచి హిట్ సినిమా అది. ఆ తర్వాత 2012లో 2 ఏళ్ళకి మళ్ళీ హౌస్ఫుల్ 2 వచ్చింది, సేమ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్తో. ఈసారి వచ్చేసి ఒక మలయాళ సినిమా రీమేక్ ఇది. తెలుగులో కూడా వచ్చింది హంగామా అని, ఎస్వి కృష్ణారెడ్డి ఆలీతో అండ్ వేణుమాధవ్తో తీశాడు. ఆ సినిమాని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి తీశారు ఈ సినిమాను. దీంట్లో కూడా మళ్ళీ అక్షయ్ కుమార్ ఉన్నాడు, రితేష్ దేశ్ముఖ్, వీళ్ళిద్దరు కంటిన్యూ అయ్యారు. కొత్తగా జాన్ అబ్రహం యాడ్ అయ్యాడు, శ్రేయాస్ తల్పడే యాడ్ అయ్యాడు. ఇక హీరోయిన్లుగా ఆసిను, జాక్లిన్ ఫెర్నాండేజు, షాజాన్ పదంసి, జరీన్ ఖాను, ఇలా ఇంకా రిషి కపూర్, మన రణ్ధీర్ కపూర్, మిథున్ చక్రవర్తి, వీళ్ళు యాడ్ అయ్యారు ఈ సెకండ్ దాంట్లో. అండ్ బొమ్మన్ ఇరానీ. ఈ సినిమా కూడా అప్పట్లో మంచి హిట్. 60 కోట్ల బడ్జెట్లో తీస్తే 185 కోట్లు కలెక్ట్ చేసింది అది. ఇక ఆ తర్వాత 2016 మళ్ళీ 4 ఏళ్ళకి హౌస్ఫుల్ 3. ఈసారి డైరెక్టర్ మారాడు, సాజిద్ ఖాన్ కొద్ది కాంట్రవర్సీ వల్ల. ఈసారి సాజిద్ ఫరాద్ అని తీశారు. ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాళ్ళనే. హౌస్ఫుల్ 3కి సేమ్ మళ్ళీ అక్షయ్ కుమారు, రితేష్ దేశ్ముఖ్ వీళ్ళిద్దరు కంటిన్యూ అయ్యారు. అంటే కొత్త కథలు ఇవి, కంటిన్యూషన్ కాదు, ఫ్రాంచైజీ అంటారు, ప్రతిసారి కొత్త కథ. ఈసారి అభిషేక్ బచ్చన్ యాడ్ అయ్యాడు, జాక్లిన్ ఫెర్నాండేజ్ కంటిన్యూ అయింది, నర్గిస్ ఫాక్రీ ఫస్ట్ టైము, లీసా హేడను, బొమ్మన్ ఇరానీ కంటిన్యూ అయ్యాడు, జాకీ ష్రాఫ్ యాడ్ అయ్యారు. ఇది దేనికి రీమేక్ కాదు, ఒరిజినల్ స్టోరీనే ఇది, హిందీలో రాసుకొని తీశారు. ఈ సినిమా కూడా బాగా హిట్ అయింది అప్పట్లో. ఈ సినిమాకు 110 కోట్ల బడ్జెట్ పడితే 195 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక లాస్ట్ కోవిడ్ ముందు 2019లో హౌస్ఫుల్ 4 వచ్చింది. ఇది కూడా సేమ్, అంటే ఈసారి డైరెక్టర్ మారాడు, ప్రొడ్యూసర్ సేమే. ఇది వచ్చేసి మనకు కొత్త కథ, రీమేక్ కాదు, సేమ్ అక్షయ్ కుమారు, రితేష్ దేశ్ముఖ్ ఉన్నారు, బాబీ డియోల్ యాడ్ అయ్యాడు. ఈసారి హీరోయిన్లు మారారు, కృతి సనన్, పూజా హెగ్డే అండ్ కృతి కర్బండా. ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది. 150 కోట్ల బడ్జెట్లో తీస్తే 296 కోట్లు వచ్చాయి ఈ సినిమాకు కూడా, బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు 2025లో హౌస్ఫుల్ 5. ఇక దీంట్లో ఉన్న యాక్టర్స్ లిస్ట్ చూస్తే, ట్రైలర్ చూస్తే, ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇంకా సినిమా చూడాల్సిన అవసరం లేదనమాట. అంటే 3.5 నిమిషాల ట్రైలర్లో మొత్తం విడమర్చి చెప్పారు. స్టోరీ మొత్తము కొత్త స్టోరీ ఏం కాదు, అన్నీ సింపుల్గా ఉంటాయి, సిల్లీలుగా ఉంటాయి, కామెడీ కూడా అంత క్రింజ్ కామెడీ ఉంటుంది. బట్ కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది. ఈ సినిమాలో ఎంత సేమ్ అక్షయ్ కుమార్ ఉన్నాడు, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్, వీళ్ళు ముగ్గురు. ట్రైలర్ చూస్తే మనము ఈ ముగ్గురు ఒక ఆస్తి కోసం వారసులం మేమంటే మేము అని పోటీ పడి వస్తారనమాట. ట్రైలర్లో చూపించారు ఇదంతా. సినిమా అంతా ఒక పెద్ద షిప్లో జరుగుతుంది, క్రూజ్లో. అక్కడ వీళ్ళు వచ్చాక కొన్ని మర్డర్లు జరుగుతాయి. ఇక ఆ మర్డర్లు ఎవరు చేశారు అనేది కథ. సింపుల్గా చెప్పాలంటే అదే. ఇంకా సినిమా అంతా సీన్లతో నింపేశారు. ఏవో కామెడీ అనుకుని ట్రై చేశారు, కానీ అంటే యాక్టర్ల లిస్ట్ చూస్తే ట్రైలర్లు అందరూ చూపించారు. హీరోయిన్లు జాక్లిన్ ఫెర్నాండేజ్ కానీ, నర్గిస్ ఫాక్రీ కానీ, ఇంకో అమ్మాయి ఉంది సోనం బాజ్వా ఆమె పేరు, ఆ అమ్మాయి ఒకటి. ఇక మళ్ళీ సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ పోలీసులుగా వాళ్ళిద్దరికి బాస్గా నానా పటేకర్, ముగ్గురు వాళ్ళు. ఇంకా సపోర్టింగ్ కాస్ట్లో మనకు చిత్రాంగదా సింగ్, ఫర్దీన్ ఖాన్, చంకీ పాండే, జానీ లెవరు, శ్రేయాస్ తల్పడే, డినో మోరియా, రంజిత్, ఇంకా లిస్ట్ ఎండ్లెస్ అనమాట. ఇది అలా ఉంటుంది ఈ సినిమా. దీనికి స్టోరీ కూడా ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాళ్ళే తీశాడు, గ్రాండ్గా తీశారు. ఆ పాటలు యూట్యూబ్లో చూడండి, అసలు అద్దరిపోతుంది మ్యూజిక్ కానీ అండ్ పిక్చరైజేషన్ కానీ. ఇక గ్లామరస్ ఎలా ఉంటుందంటే, హీరోయిన్లు ఈ ప్రతి హౌస్ఫుల్ సిరీస్లో హీరోయిన్లు ఫుల్ గ్లామరస్గా ఉంటారు. ప్రతి సీన్లో ఇక గ్లామర్ ఎక్కువ ఉంటుంది, ఓవర్ డోస్ ఉంటుంది. ఇక కొద్దిగా ఈ సినిమాలో అడల్ట్ కామెడీ కూడా కొద్దిగా అక్కడక్కడ ఎక్కువనే ఉంది, అక్కడక్కడ ఏంటి బాగానే ఎక్కువనే ఉంది. అక్షయ్ కుమార్ మెయిన్ హీరో. ఫస్ట్ హాఫ్ అంతా ఇదే, ఒక అరగంట పాటు మనకు ఆ షిప్లో వీళ్ళు రావడము, మర్డర్లు జరగడము,
అనుమానించడము, మనం ఎవరైతే అనుమానం అనుకుంటే వాళ్ళు కాదన్నట్టు. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి పోలీసులు రావడము, వీళ్ళిద్దరు జాకీ ష్రాఫ్ అండ్ సంజయ్ దత్. మళ్ళీ సెకండ్ హాఫ్లో నానా పటేకర్ రావడము, మనం ఎవరినైతే అనుమానం పడతామో వాళ్ళు మర్డర్ అయిపోతుంటారు. సో క్లైమాక్స్కి మనకు తెలుస్తుందా విలన్ ఎవరు అనేసి. అది నేనైతే ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు విలన్. అది మాత్రం బాగా ఉంది. బట్ ఈ సినిమాకు ఇంకొక అట్రాక్షన్ అని కాదు, ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ ఏం చేశారంటే రెండు వర్షన్స్ రిలీజ్ చేశారు ఈ సినిమాని. హౌస్ఫుల్ 5A, హౌస్ఫుల్ 5B అనేసి. నేను చూసింది 5A. అంటే ఈ సినిమా క్లైమాక్స్ నాకు తెలుసు, నేను చూశాను విలన్ ఎవరు అనేసి, కిల్లర్ ఎవరు అనేసి. 5Bలో క్లైమాక్స్ వేరే క్లైమాక్స్ అంట. అంటే వేరే కిల్లరు, వేరే లాజిక్, అది వేరే. మరి అది కూడా చూడాలి. మరి 5B చూస్తే నాకు ఏది కన్విన్సింగ్ ఉంది, ఏది కరెక్ట్గా ఉందని తెలుస్తుంది. ఇది కొత్త ప్రయోగం, ఇది బాగుంది ప్రయోగం. నాకు ఫ్రాంచైజీలు అన్నీ చూశాను కాబట్టి నాకు తెలుసు ఎలా ఉంటుంది ఈ సినిమా అనేసి. పెద్దగా పగలబడి నవ్వుకునేది ఏం లేదు. బట్ ఏమంటే అక్కడక్కడ కొద్దిగా నవ్వు అక్షయ్ కుమార్ వల్ల. అండ్ నాకు మెయిన్ నచ్చేది ఇలాంటి గ్రాండియర్ సినిమాల్లో పాటలు, డాన్సులు, హీరోయిన్ల గ్లామర్, ఇది బాగా నచ్చుతుంది నాకు. ఇంకా మిగతా అంతా ఓకే. నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే అంటాను. అంటే హౌస్ఫుల్ ఫ్రాంచైజీ ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే తెలుసు, చూస్తారు వాళ్ళు. ఎలాగో ఫస్ట్ టైం చూస్తుంటే హౌస్ఫుల్ 5ని వాళ్ళు ఏట్రా బాబు ఇలా ఉంది అంతా, ఈ చిన్నపిల్లల కామెడీ ఏంటి, క్రింజ్ కామెడీ ఏంటి అనుకుంటారు. కానీ బట్ అది ఆ ఫాలో అయిన వాళ్ళకే తెలుస్తుంది అది. సో రిచ్గా ఒక టిపికల్ హిందీ ఫిలిము. 5 పాటలు అదిరిపోయాయి. అండ్ ప్రతి 5-10 నిమిషాలకు కొత్త క్యారెక్టర్ వస్తుంటుంది కాబట్టి ఎక్కడ బోర్ అయితే కొట్టని సినిమా. అంటే ఫటాఫట్ వెళ్ళిపోతుంది. 2.5 గంటలు ఉంది సినిమా. నాకైతే నచ్చింది. నాకు ఇలాంటి ఎంటర్టైనింగ్ సినిమాలు, నేను ఎక్కువ కథ, కమామిషు, కాకరకాయ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇలాంటి సినిమాలు జస్ట్ నవ్వుకోవడానికి మాత్రమే. కొన్ని చోట్ల నవ్వు వస్తుంది, కొన్ని చోట్ల నవ్వు రాదు. బట్ గ్లామర్ సైడ్ మాత్రం ఏమంటారు బాగుంది. ప్లస్ అడల్ట్ కామెడీ బాగా ఎంజాయ్ చేశాను నేను. సో ఫ్యామిలీస్తో వద్దు, పిల్లలతో వద్దు, జస్ట్ కపుల్స్, అడల్ట్స్, ఫ్రెండ్స్ ఇలా ఎంజాయ్ చేయొచ్చు. హౌస్ఫుల్ 5 ఫర్ ద గ్లామర్, ఫర్ ద సాంగ్స్ అండ్ స్టోరీ గిరి పక్కన పెట్టేయండి. అక్కడక్కడ ఫ్యూ లాఫ్స్. ఓకే, చూడొచ్చు ఒకసారి. ఓకే, బాయ్.